వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయ్యి తప్పకుండా చూడాల్సిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూద్దాం. ఫస్ట్, ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్ డెత్స్ గేమ్. అన్నిట్లో ఫెయిల్ అవుతున్న మన మెయిన్ లీడ్ సూసైడ్ చేసుకుంటాడు. చనిపోబోయే ముందు డెత్ ఈగోని హట్ చేస్తాడు. యమదొంగ మూవీలో ఎన్టీఆర్ యముడి ఈగోని హట్ చేసినట్టు. చనిపోయాక 2 చాయిసెస్ ఇస్తుంది డెత్. ఒకటి డైరెక్ట్గా నరకం, ఇంకోటి 12 మందిలోకి హీరో ఆత్మను పంపాక వాళ్ళల్లో ఏ ఒక్కరి డెత్నైనా సర్వైవ్ అవ్వగలిగితే వాళ్ళ లైఫ్ లాంగ్ బ్రతకొచ్చని. ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఎండ్ వరకు స్టోరీని డెవలప్ చేసిన విధానం చాలా బాగుండిద్ది. అక్కడక్కడ కామెడీ, ట్విస్ట్ అండ్ టర్న్స్తో సిరీస్ సూపర్గా ఉండిద్ది. నెక్స్ట్ ఏమవుతుంది అని గెస్ట్ చేస్తూనే ఉంటూ ఎగ్జైటింగ్గా థ్రిల్లింగ్గా ఉండే ఈ సిరీస్ అస్సలు మిస్ అవ్వద్దు. సిరీస్ ఈజ్ ఇన్ కొరియన్ లాంగ్వేజ్ ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్, బైపన్ బరిదేవా, అంటే ఉమెన్గా ఉండటం కష్టం అని. సరిగ్గా ఒకరంటే ఒకరు పడని 6 సిస్టర్స్ చుట్టూ జరిగే స్టోరీ. ఒకరంటే ఒకరు పడని వారు మంగళగౌరి అనే ఒక ట్రెడిషనల్ కాంపిటీషన్లో అందరూ కలిసి ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది అనేది స్టోరీ, కామెడీ, ఎమోషనల్ సీన్స్, మంగళగౌరి కాంపిటీషన్లో చేసే డ్యాన్స్ హైలైట్. ఈ మూవీని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అవైలబుల్ ఇన్ మరాఠీ అండ్ హిందీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అన్వేషిప్ ఇన్ కండెత్తం. అంటే ఏమన్నా కావాలని ప్రయత్నిస్తే అది తప్పకుండా దొరుకుతుంది. మిన్నల్ మురళి అండ్ 2018 మూవీస్ యాక్టర్ టొవినో థామస్ ఈ మూవీలో లీడ్. స్టోరీ మొత్తం 2 మర్డర్స్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ కేస్, ఆనంద్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వర్క్ చేసే చోట ఒక మర్డర్ అవుతుంది. సాల్వ్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చివరికి ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. సెకండ్ కేస్, 6 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మర్డర్ని సాల్వ్ చేయాలి. స్టోరీ ఒక ఫ్లోలో రియలిస్టిక్గా అండ్ ఎగ్జైటింగ్గా సాగుతుంది. చివరి వరకు మర్డర్ చేసింది ఎవరు అనేది గెస్ట్ చేస్తూనే ఉంటాం. 2 కేసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్తో, క్లైమాక్స్లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సూపర్గా ఉండిద్ది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్, ఫ్రెంచ్ నావల్ని బేస్ చేసి తీసిన థ్రిల్లర్ మూవీ మెర్రీ క్రిస్మస్. ఆల్బర్ట్ అండ్ మరియా అనే క్యారెక్టర్స్ చుట్టూ సాగే స్టోరీ. ఆల్బర్ట్ అండ్ మరియా అనుకోకుండా 2 సార్లు కలుసుకుంటారు. పరిచయం అయ్యాక డేటింగ్కి వెళ్తారు. స్టోరీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ తర్వాత మూవీ థ్రిల్లింగ్గా నడుస్తుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ మూవీలో హైలైట్. సింపుల్ స్టోరీని డిఫరెంట్గా తీశాడు అంధాధున్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. తెలుగులో ఉన్న ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్, క్రైమ్ థ్రిల్లర్ అబ్రహం ఓజ్లర్. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన జయరామ్ ఈ మూవీలో మెయిన్ లీడ్. డిప్రెషన్లో ఉన్న ఒక పోలీస్ వరుసగా జరుగుతున్న మర్డర్స్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. పోలీస్ క్యారెక్టర్లో యాక్టర్ జయరామ్ చూపించే ఎమోషన్స్, ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్లో మమ్ముట్టి, ట్విస్ట్, కేసు సాల్వ్ చేసే ప్రాసెస్ మూవీలో హైలైట్. సూపర్గా ఉందని చెప్పలేం, ఎప్పుడు చూసే స్టోరీలో అనిపించవచ్చు, బట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వల్ల మూవీని ఒకసారి చూడొచ్చు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మూవీ ఈజ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్, ఎమోషనల్ డ్రామా విత్ యాక్షన్ రైడ్ ఆన్. యాక్షన్ స్టార్ జాకీ చాన్ ఈ మూవీలో మెయిన్ లీడ్. రిటైర్డ్ అయిన ఒక స్టంట్ మ్యాన్ అండ్ తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న గుర్రం గురించి ఈ మూవీ స్టోరీ. హార్స్ చేసే యాక్టింగ్, ఎమోషనల్ క్యారెక్టర్లో జాకీ చాన్, హార్స్ అండ్ జాకీ చాన్ కలిసి చేసే కొన్ని యాక్షన్ స్టంట్స్ అయితే మూవీలో హైలైట్. జాకీ చాన్ ఆటోబయోగ్రఫీని కొంచెం మిక్స్ చేసి చూపించారనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా తప్పకుండా చూడాల్సిన ఈ మూవీని ఇంగ్లీష్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడండి. నెక్స్ట్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెగ్ 2 ద ట్రెంచ్. హీరో మానవన్ అనే కంపెనీకి హెల్ప్ చేస్తూ ఎన్విరాన్మెంటల్ క్రైమ్స్ని అడ్డుకుంటూ ఉంటాడు. మానవన్ కంపెనీ నుండి మెగాలోడాన్ అనే స్పీసీస్కి చెందిన ఒక తిమింగలం తప్పించుకుంటుంది. అలానే సముద్రంలో 7 కిలోమీటర్స్ డెప్త్లో ఒక సీక్రెట్ తెలుసుకుంటారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి, చివరికి ఏమైంది అనేది స్టోరీ. యాక్షన్ సీన్స్ మూవీలో హైలైట్. రేటింగ్ తక్కువగా ఉన్నా కానీ ఈ మూవీ టైంపాస్ పాప్కార్న్ ఎంటర్టైనర్. తెలుగులో జియో సినిమాలు చూడండి. ఫస్ట్ పార్ట్ ద మెగ్ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో రెంట్ బేసిస్ మీద ఉంది. నేను చెప్పిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.